రైల్వే గేట్ దాటాలంటే నిత్య నరకం అనుభవించే వాళ్ళు నిత్య ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాణాలు పోయిన పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితికి ఇప్పుడు చెక్ పడబోతుంది. రైల్వే ఆర్ఓ బ్రిడ్జి పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ రైల్వే ఆర్ఓ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇటు ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఆ 12 పుష్కర కాలం సమయం ఎందుకు పట్టింది, అక్కడ రైల్వే గేట్ దగ్గర ఎట్లాంటి ఇబ్బందులు పడేవారు, ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ప్రస్తుతం చూడొచ్చు, ఇదే గేటు దాదాపు 12 ఏండ్ల నుంచి నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఈ గేటు పడ్డప్పుడల్లా మినిమం 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. దాదాపు నెన్నెల్ మండలు, ఇటు రామకృష్ణాపూర్, క్యాతన్పల్లి, మందమర్రి ఇట్లా వెళ్ళే మొత్తం ప్రయాణికులు కూడా చాలామంది ఇటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఇక్కడ విజువల్లో చూస్తున్న ఆర్ఓ బ్రిడ్జ్ 2004లో గతంలో ఉన్న పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఆ బాల్క సుమన్ హయాంలో మొత్తం కూడా 10 ఏళ్ళు కూడా ఆ బ్రిడ్జ్ను పట్టించుకోకపోగా పెండింగ్లో మొత్తం పనులు కూడా పెండింగ్లో పడ్డాయి. అట్లాంటి పెండింగ్లో ఉన్న సమస్యలను ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచిన 1 ఇయర్లోనే ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే 5 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది. అట్లాంటి గేట్ వల్ల ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 సంవత్సరాలుగా ఇట్లా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఎట్లా స్కూల్కి రాబట్టి 13 ఇయర్స్ అవుతుంది. నాకు ఎప్పటికీ ఇదే ఇబ్బంది ఉంది. నేను స్కూల్లో మిటమిల్స్ పడతా. ఇప్పుడు స్కూల్ పిల్లలకు టైం కూడా అయింది, గేట్ పడ్డదనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళడానికి కూడా నాకు చాలా ఇబ్బంది. టిఫిన్ బాక్స్ ఉన్నాయి నా దగ్గర, తీసుకెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి మరో 2-3 రోజులల్లో కొత్త బ్రిడ్జ్ ఓపెన్ కాబోతుంది. ఎట్లా ఉంటుంది? చాలా హ్యాపీనెస్ అండి. ఇన్ని రోజులు మేము ఆ కష్టాలన్నీ నెరవేరుతున్నాయని ఆ భగవంతుడిని కోరుకుంటాం. అయితే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఎండ దెబ్బ తగలకుండా ముందస్తుగా గ్రీన్ మ్యాట్ అయితే వేశారు. నీడకు అక్కడ దాని కిందే నీడకు వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. బ్రిడ్జ్ ఎట్లా ఉంది, పూర్తిగా అయ్యిందా కాలేదా, ఎట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ కల్పించారు అనే విషయాలు ఆ కొత్త బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇందాక మనం చూసాం రైల్వే గేట్ దగ్గర నిత్య నరకంగా మారిన ప్రయాణం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైల్వే ఆర్ఓబి బ్రిడ్జ్తో కష్టాలు మొత్తం తొలగిపోనున్నాయి. మొత్తం కూడా ఇక్కడ ఆర్ఓబి బ్రిడ్జ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో ప్రారంభించి ప్రయాణాలు స్టార్ట్ చేయబోతున్నారు. 12 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఈ పనులు స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో పనులు మొత్తం కూడా స్పీడ్గా జరిగాయి. మొత్తం 35 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు ఆర్ఓబి పనులు మొత్తం కూడా నిర్మాణం చేపట్టారు. మందమర్రితో పాటు 30 గ్రామాల ప్రజల కష్టాలు మొత్తం కూడా తీరనున్నాయని చెప్పుకోవచ్చు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ట్రాక్పై ఆర్ఓబి పనులు కూడా ఈ మొత్తం దానికి ఇరువైపులా మొత్తం 1100 మీటర్ల పొడవున చేపట్టిన ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను అప్పటి టీఆర్ఎస్ పాలకులు ఈ నిర్మాణ పనులు చేయలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్లకు పరిహారం ఇప్పించడంలో కూడా భూనిర్వాసుల తరపున పోరాటం కూడా చేశారు. మొత్తం 30 కోట్లకు పైగా ఈ ఏదైతే ఆర్ఓబి కింద భూములు కోల్పోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం వచ్చేలా కూడా ఈ ఎమ్మెల్యే ఇటు ఎంపీ గారు కృషి చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయిపోయింది. అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు, బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న తీరు ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి వారి మాటల్లోనే విందాం. కాలంగా ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత వాసులు ఇప్పుడు ఎట్టకేలకు బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి మరో 2 రోజుల్లో రాకపోకలు కూడా కొనసాగనున్నాయి. ప్రస్తుతం పాటు కొంచెం ప్రయాణికులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అసలు ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు దానికి పరిష్కారం లభించిందా అనే విషయాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు? దాదాపు 12 సంవత్సరాలు అండి. ఈ క్యాతన్పల్లి గేటును అప్పుడు అయింది. ఎక్కడ కానీ మామూలుగా స్టేట్ గవర్నమెంట్ రోడ్డు చేస్తారు, స్టేట్ వరకు రైల్వే వరకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఆపుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే క్యాతన్పల్లిలో సెంట్రల్ గవర్నమెంట్ బ్రిడ్జి ముందు అయినది, స్టేట్ గవర్నమెంట్ పనులు మాత్రం ఆగినాయి. అప్పుడు నల్లాల వదలన్నారు. అప్పుడు వచ్చి ఫోటోలు దిగడం చేయడం అది అయింది. అతను వేయండు 5 సంవత్సరములు
తర్వాత 5.5 సంవత్సరములు బాలకసుమన్ గారు ఉండి వచ్చి ఫోన్ చేయడం, ఆ పక్కనే ఇల్లు ఉన్నది కేతనపల్లి, అయినా కూడా పట్టించుకోకపోవడం, కమిషన్ల దంద చేసి అది చేసి ఇది చేసి అనవసరంగా ఆ పుష్కర కాలం ఈ గేట్ను ఆపి వర్షకాలానికి తంతలు రైల్వే గేట్ కాడ దాదాపు అరగంట నుంచి దాదాపు 45 నిమిషాలు ఆగిన రోజులున్నవి. అటువంటి గేటు వేసే సమయంలో దాదాపు స్కూల్లో పోవడం కానీ డ్యూటీలు పోవడం కానీ చాలా ఇబ్బంది జరిగేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటస్వామి గారి కుమారుడు వివేక్ సార్ తర్వాత నిజంగా వాస్తవానికి 7 సంవత్సరాలు గడిచింది, అయినప్పటికీ దాన్ని ఎంబడి పెడితేనే అయిందనేది మాత్రం వాస్తవము. ఇప్పటికైనా ఈ పుష్కర కాలానికి ఈ ప్రజలకు విముక్తి జరిగిందని సంతోషపడుతున్నాము. ఇప్పటికైనా ఈ గేటును తెరిపించి ఈ ప్రజల దాదాపు 4-10-5 నగులకు సౌకర్యం కల్పించారని, ఇప్పుడు గేటు మూసిన్లు ఇప్పటికే ఈరోజు రేపు ఉందంట ప్రారంభోత్సవం, త్వరగా చేసి ఈ ప్రజలకు సౌకర్యవంతం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. గేట్ ఇబ్బందులు ఎట్లా ఉండే, ఇప్పుడు కొత్త రోడ్డు ఆర్ఓ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఎట్లా ఉంటుంది? నిజంగా నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు, కానీ ఫస్ట్ ఈ రోజు మాత్రం నిజంగా ఫ్లైట్ ఎక్కినాక ఆనందంగా ఉన్నది నాకైతే. సార్ మన వివేక్ సార్ అయితే నాకు మా ఎన్నికల ముందు అయితే 8 నెలలు ఖచ్చితంగా బ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను మాట ఇచ్చిండ్రు, కానీ అన్న మాట మాత్రం ఖచ్చితంగా సార్ నిలబెట్టుకుంటూ సార్కి మాత్రం నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకప్పటి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కొత్త రోడ్డు ఇప్పుడు ఆర్ఓబి బ్రిడ్జ్ పనులు మొత్తం కూడా పూర్తయిపోయినాయి, మళ్ళీ 2 రోజులు 3 రోజులలో ప్రారంభం కూడా కాబోతుంది. ఎట్లా ఉంది? గతంలో ఇబ్బందులు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే మేము మందమరి కావచ్చు, రామకృష్ణపూర్ ప్రాంత వాసులు కావచ్చు, ఏదైనా పని నిమిత్తం మంచిర్యాలకి వెళ్ళాల్సి వచ్చేది. మంచిర్యాల ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ షాపులలో పనిచేసే వాళ్ళు కానీ 10 గంటలకు వెళ్ళాల్సి వచ్చిన టైంలో ఒక గంట ముందే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు ఒక 30 నుంచి 40 నిమిషాలు టైం సేవ్ అవుతుంది. ప్లస్ బ్రిడ్జ్ పని ఓపెన్ అయిన తర్వాత చాలామందికి కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి అంటే తొందరగా బయలుదేరాల్సిన అవసరం లేకుండా టైంకు రావాల్సి వచ్చేది. ఇది గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. నాకు తెలిసి వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ను ఓపెన్ చేస్తా అని చెప్పి. మాకు కూడా ఉగాదికి పండుగ కానుకగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా వంశన్న గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టించి దీనిపైన అంటే తొందరగా అయ్యేటట్టు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తున్నాయి. 10 నుంచి 12 సంవత్సరాలు ఇట్లా పట్టిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు బ్రిడ్జి మరో 2 రోజులలో ఓపెన్ అయ్యేది. ఎట్లా ఇబ్బందులు గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లున్నాయి? ఇక ఇబ్బందులు అంటే చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఉండేది. మంచిర్యాల పోవాలన్నా లేకుంటే మంచిర్యాల నుండి రామకృష్ణపురం పోవాలన్నా ఎంత కష్టాలు ఉండేదంటే అసలు మనుషులు తట్టుకోలేకపోయినరు. 4 ట్రైన్లు 3 ట్రైన్లు వెళ్ళేంత వరకు ఆ గేటు తీయడం లేదు. మామూలుగా డ్యూటీకి వెళ్తే టైంకి అందాలన్నది తొందర అడావిడి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫైన్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలో పోవాలంటే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. మనం 5 నిమిషాలు మనం పావుగంట ముందే వెళ్తాం. పావుగంట 20 నిమిషాల ముందే లేదు. ఈ గేటు పడితే ఈ పావుగంట 10 నిమిషాలు ఇక్కడనే టైం అయిపోతే డ్యూటీ అందుతుందా లేదా అనే టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి టెన్షన్ అనేది ఏం లేకుండా ఇప్పుడు చాలా అంటే పర్లేదు, మొత్తం 100% చాలా బెటర్. బ్రిడ్జి పనులు కంప్లీట్ అయిపోయినాయి, మరో 2-3 రోజులల్లో ప్రారంభం ఉంది. గతంలో దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఇబ్బందులు ఉండే, ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బ్రిడ్జి బాగుంది, హ్యాపీగా ఉన్నది. ఈ దాదాపు 2013-14గా ఇదే వివేక్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడే దీన్ని శంకుస్థాపన చేసిండు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారితో ఒప్పించి ఈ బ్రిడ్జిని అప్పుడు 2013-14 దీన్ని శాంక్షన్ చేసిండు ఆయన దారిన ఇన్ని 11 ఏళ్ళు బ్రేక్ అయింది. 11 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళకి ఇది ఇప్పుడు మళ్ళీ ఆ ఎంపీ గారి నుండి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆయన కృషి వల్ల ఇది అంత ఫాస్ట్గా అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నది. మామూలుగా ఇంటి దగ్గర నుంచి టైం చూసుకొని ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు అంటే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉండదు? ఇప్పుడు కూడా కొంచెం ముందే బయలుదేరుతాము, ఎందుకంటే ఎంత ముందు వెళ్తే అంత మంచిది. కాకపోతే ఏ రిస్క్ లేకుండా సేఫ్గా మంచిగా ఫాస్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, బాగుంటుంది. ఎట్లా ఉన్నది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతుండే, ఎట్లా ఉంది? ఇప్పుడు పాలు వేయడానికి నీకు ఎంత టైం పడుతుండే? మాకు ఇది 13 సంవత్సరాల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ అనేది అత్యవసర రహదారి. మంచిర్యాల జిల్లాలోనే మందమరి మండలంలో కనీసం ఒక 30 గ్రామాల ప్రజలు ఈ రహదారి నుండి వెళ్తారు. ఎందుకంటే ఆవిడం, చిత్తపూర్, నెన్నెల, కన్నెపల్లి, మైలారం నుండి మొదలుకుంటే ఈ కేతనపల్లి చుట్టూ పరిహార ప్రాంతాలు మందమరి మండలంలోని ఇంకా ఇతర మండలాల నుంచి కూడా ఇదే మెయిన్ రహదారి. ఎందుకంటే మందమరి వయ తిరిగిపోతే లేట్ అవుతుంది అని చెప్పేసి ఈ కేతనపల్లి ద్వారా బైపాస్లు వెళ్ళినట్టు వెళ్తారు అందరూ. ఆ విధమైన బ్రిడ్జిని కనీసం 12 సంవత్సరాలు అయిపోయి 13 సంవత్సరాలు పూర్తిగా వచ్చేటప్పటికీ ఈ బ్రిడ్జి ఇప్పుడు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇంకనైనా
అధికారులు స్పందించి అతి తొందరలో ఈ బ్రిడ్జ్ అయిన వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ముఖ్యమైన రహదారి. గేట్ తీస్తేనే ఈ ఆటోలు మంచిర్యాలకు కావచ్చు ఇటు వెళ్ళే పరిస్థితి. ఇట్లా దాదాపు కొన్ని 10 నుంచి 12 సంవత్సరాలుగా చాలా ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక ఆటో నడవాలంటే దాదాపు రోజుకి ఒక 10 నుంచి 15 ట్రిప్పులు ఇట్లా వేస్తేనే వాళ్ళకు కూలీ కావచ్చు ఇట్లా పడుతూ ఉంటుంది. అట్లాంటి అసలు ఈ గేట్ కారణంగా ఉపాధి కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఇబ్బంది గేట్ పడ్డప్పుడల్లా ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేసిరు అనే విషయాలు డ్రైవర్లు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఎన్నేళ్ళ నుంచి ఇట్లా ఇబ్బంది పడుతుండే, ఇట్లా మీరు ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు, గేట్ పడ్డప్పుడు ఎంత టైం పడుతుంది? బాగా టైం పడుతుంది, దాదాపుగా ఒక అర్ధగంట పడుతుంది. 7-8 బండ్లు పోయేదాకా తీయడు. ఇక్కడ 20 ఇయర్స్ నుండి ఎట్లా ఉండే ఇబ్బందులు? ఎట్లా ఉండే? బాగా ఇబ్బందులు ఉన్నాయి గేట్ వల్ల. పడ్డప్పుడు అరగంట 45 మినిట్స్ గంటలు కూడా పడ్డే రోజులు ఉన్నాయి. గేట్ వల్ల చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ ఒక గంట అవుతుంది, బండ్లన్నీ వెయిటింగ్ ఉన్నాయి, మొత్తానికి లాకు. ప్రయాణికులు ఆటోలు ఎక్కుతారు కదా, ఎక్కినప్పుడు ఇంత టైం పడుతుంది అంత టైమా అని ఎప్పుడైనా క్వశ్చన్ రైజ్ చేసిరా? చాలా మంది చేస్తారు, అసలు ఆగరు. గేట్ పడదా అంటే మేము వేరే బండికి ఎక్కిపోతాం, అట్లా తిరిగిపోండి, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇయ్యము, ఇంతే ఇస్తాం, పోరా లేకపోతే వేరే బండి ఎక్కిపోతా అని బాగా ఇబ్బంది పెడతారు. ఈ గేట్ వల్ల బాగా చాలా ఇబ్బంది. కొంతమంది ప్రాణం నష్టపోతాను. హాస్పిటల్ పోతే పాము కాటే ఇబ్బందులు అయినా కూడా ఈ గేట్ ప్రాబ్లం వల్ల ఇక్కడనే చనిపోయింది చాలా మంది. అటు పోయేలోపే ఇక్కడనే చనిపోయింది. గేట్ తీయమంటే తీయరు. ఈ ఫ్లైఓవర్ తొందర అయితేనే మాకు ఈ కష్టాలన్నీ పోతాయి. ఫ్లైఓవర్ మొత్తానికి అయితే 2-3 రోజులలో కూడా ఓపెన్ చేస్తారట. ఇప్పుడు మీకు ఎట్లా ఉండబోతుంది అది? ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తే చాలా సంతోషం, బాగుంటుంది. కొద్దిగా అన్ని గేట్ ప్రాబ్లమ్స్ చాలా వరకు నయమవుతాయి. ఇది మొత్తంగా ఇటు ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఇటు హెల్త్కు సంబంధించిన అంబులెన్స్లకు, ఇట్లా ఏదైతే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా పాము కాటేసినా లేదంటే ఏదైనా హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళాలంటే ప్రాణాలు కూడా కొందరు కోల్పోయిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్న పరిస్థితి. అతి తక్కువ సమయంలో బ్రిడ్జ్ ఏర్పాటు చేసినందుకు, నిర్మాణ పనుల్లో త్వరితగతిన పూర్తి చేసినందుకు ఇక్కడ స్థానికులు అయితే పెద్దపల్లి ఎంపీ ఇటు ఎమ్మెల్యేకి అయితే ధన్యవాదాలు అయితే తెలుపుతున్న పరిస్థితి. 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుండే, అట్లాంటి సమయము ఇప్పుడు మాకు సేఫ్ అయింది. ఇట్లాంటి నాయకులు ఉంటే దాదాపు భవిష్యత్తు రోజుల్లో కూడా వాళ్ళకి అనుగుణంగా మేము తీర్పిస్తామని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్న పరిస్థితి. ప్రజల ఇబ్బందులకు తెలిసిన వాడే గొప్ప నాయకుడు అనేది ఇప్పుడు ఈ రోడ్డు పనులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా పుష్కర కాలానికి పూర్తయిన బ్రిడ్జికి ఇప్పుడు జనం అయితే నీరాజనం పలుకుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి నుంచి.